గొర్రెలా బ్రతకవద్దు. ఎందుకంటే గొర్రెకు దారి తెలియదు, ముందర ఉన్న గొర్రెను అనుసరిస్తుంది. మనుషులు కూడా ఇలానే తయారయ్యారు. నలుగురితో నారాయణ, 10 మందితో గోవింద. అందరూ నడిచిన దారిలోనే నడుస్తున్నారు. అందరూ నమ్మిందే నమ్ముతున్నారు. అందరూ చెప్పిందే ఒప్పుకుంటున్నారు. ప్రశ్నలు అడగడం మానేశారు. ఆలోచించడం అంటే భయం. అందుకే నీసే అన్నాడు, మనిషి గొర్రెలా బ్రతకడం మొదలు పెట్టాడు. గొర్రెలా బ్రతికే వాళ్ళు ఎప్పుడూ స్వాతంత్రులు అవ్వలేరు. సమాజం నీకు ఎప్పుడో చెప్పింది, ఇదే సరైన జీవితం, ఇదే మంచి, ఇదే చెడు అని. నువ్వు ఆలోచించాల్సిన పని లేదు. వినిపించుకో, అనుసరించుకో, అంతే. ఇదే నీ గొర్రె జీవితం. భయంతో మంచివాడిగా ఉండటం కాదు, బలంతో నిజాయితీగా ఉండడం ముఖ్యం. గొర్రెలా బ్రతికితే సురక్షితంగా ఉంటావేమో గాని ఎప్పుడూ గొప్పవాడివి అవ్వలేవు. లోకం నీకు దారి చూపిస్తుంది, కానీ నీకు నచ్చిన దారిలో నడిస్తేనే నువ్వు మనిషివి అవుతావు. నీసే చెప్పింది ఇదే. అనుసరించేవాడు కాదు, సృష్టించేవాడు కావాలి. గుంపులో కలవకు, గుంపు నుండి భిన్నంగా నిలబడు. గొర్రెలా బ్రతకవద్దు. నీ ఆలోచన నీది కావాలి, నీ నిర్ణయం నీది కావాలి, నీ జీవితం నీదే కావాలి. లేకపోతే నువ్వు మిగతా గొర్రెలతో పాటు నిశ్శబ్దంగా నడుస్తూ నిశ్శబ్దంగా మాయమైపోతావు. ఆ మాయమయ్యేలోపు అట్లీస్ట్ మొదటి గొర్రెవయ్యేలా ఉండు.